నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం నల్లమల సాగర్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. బలంగా వాదనలు వినిపించాలని న్యాయవాదులకు సీఎం సూచన. కొలికి వచ్చిన కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైనర్ ఎంపిక. 1-2 రోజుల్లో ఖరారు చేయనున్న నీటిపారుదల శాఖ. నేడు అసెంబ్లీలో హిల్ టు పాలసీపై స్వల్పకాలిక చర్చ. సభ ముందుకు రానున్న తెలంగాణ యూనివర్సిటీ జీఎస్టీ సవరణ బిల్లులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్. పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూర్చడంలో పాత్రపై ఆరా. వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిడ్జ్ బాధ్యతలు. 90 రోజుల పాటు అధికారంలో కొనసాగే అవకాశం. వెనిజువేలాకు తాము సూచించిన ప్రణాళికలే అమలు చేయాలన్న అమెరికా. లేకుంటే రోడ్రిడ్జ్కు దారుణమైన శిక్ష విధిస్తామని ట్రంప్ హెచ్చరిక. బెంగాల్లో ఎస్ఐఆర్ను నిలిపివేయాలని ఈసీకి మమతా ఘాటు లేఖ. క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికి క్షీణిస్తున్నాయని ఆందోళన.